భానుమాయి ఫోన్ చేయి నెమరందా 3 పేజ్ కలిపారు అది మరి ఎలా వస్తుంది మనకి చెక్ చేసి కరెంట్ లేదులే భానుమాయి రావాలి నేను ఆపాడు భానుమాయ కలపలేదు
దేవుడి దయ వల్ల మనుషుల దయ వల్ల వడ్డీల పడ్డానమ్మా. ఆయన వడ్డీ లేదు, లోకంకి వచ్చాడు, కంప్లీట్గా చూసుకుంటాను. వచ్చిన తర్వాత ఆయన లోకంలో అంతా 30 సంవత్సరాలు ఆయన అనేక రోగులు వచ్చింది, అనేక ఆయన గొప్ప అవసరం. అయితే దేవుడు ఏమంటారంటే ఈయన ఇద్దరికి ఈయనకి సినిమా పెట్టాలని అసూపరిచిన పడినప్పుడు ఈ జనాన్ని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం అంతా కాపాడాలి. కానీ సంవత్సరం అంతా కాపాడాలి. ఆయన చూపించకపోయినా, ఆయన ప్రార్థన చేసినా చేయకపోయినా, ఆయన కళించినా కలకపోయినా ఆయన విడివాడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే మనం ఆయన అమూలమైన రక్తం కాచిన తర్వాత మన పాపాలన్నీ క్షమాపణ. ఆయన లోపలికి వచ్చిన తర్వాత పాపంత కాలం ఎవరైనా నోటితో పాపం చేసినా, కట్టితో పాపం చేసినా, కట్టితో పాపం చేసినా, నోటితో పాపం చేసినా కానీ క్షమాపణ లేదు. పాపం చేస్తున్నాడే వెంటనే చనిపోయిపోయి వాళ్ళని ఏమంటే పెట్టారు, వాళ్ళు రాజేసి తీసేది. అటువంటి లేకుండా ఆయన నమ్ముకున్నట్టు లేదు. ఆయన మనం ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ ఇప్పుడు మన సంవత్సరాలుగా కాటి కాపాడి ఆయన నెమ్మది భద్రపరిచారు. భద్రపరిచారు మనకి అవి మన ఎవరికైనా తీసేది. ఇప్పుడు ఎలా కూడా ఆయన స్వాసన మనం. తర్వాత ఏం చేశాడైనా నూతన సంవత్సరంలో ప్రవేశించాడు. ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించే పెద్ద మనలో ఉండాలండి. నూతన స్వభావం కలిగి, నూతన మనసు కలిగి, నూతనగా మనం ఉండాలి. అయితే ఎవరో ఏదో అంటారని కాదు, నీ మనసు నీదే, నా మనసు నాది. ఎవరి మనసు దేవుడు అధికం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తానో, రాత్రి వెళ్తాను, పక్క వెళ్తాను, అవును వెళ్తాను, ఇప్పుడు వెళ్తాను అనుకుంటాం. అదే వేరే వేరే దేవుడు మానడానికి ఎప్పుడు ఆయన పెట్ట ఏ శోధన రాదు. మన పెడుతున్నాను ఎవరి ఏదో శోధన వచ్చిందని మన ఎంత మాట్లాడతాం. మన ప్రాణం పెట్టిన దేవుడు మన వరకు ఎంత మాట్లాడతారు. మాట కొట్టదు, కొట్టకుండా ఆగిపోవడంలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నూతన సంవత్సరంలో ఉన్నాం. నూతన సంవత్సరం గతించినప్పుడు అనేక పాపాలు చేస్తాం, అనేక దోషాలు చేస్తాం, అనేక చేసినప్పుడు కానీ ఎంత తెచ్చినప్పుడు చూడకూడదు. మాట కొట్టతే క్రొత్త కొట్ట హద్దు వేయకూడదు. మాటని గతించాను, ఇప్పుడు అర్థమయ్యేది మనం మాటని గతించాను, ఇప్పుడు అర్థమయ్యేది క్రొత్తగా నూతన సంవత్సరంలో క్రొత్త స్వభావం కావాలి. ఆయనతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. కానీ మరణానికి ఎంత చూసామో నాకు నాకు
తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు లోపల వచ్చిన తర్వాత ఎదుగుతాడు. బయట పడుతుంటే ఏదో ప్రభా నేను పరిశుద్ధుడుగా ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను, నన్ను లోకంలో పంపించారు. నాకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు మన బ్రతుకు ఎటువంటిదంటే వెలుగు తూర్పునే కొడుతున్నాడు, మధ్యాహ్నం కట్టుకోతారు. కానీ 6 గంటలే తల్లి కాకుండా బయటపడ్డాడు. ఆయన బిడ్డలు ఏం చేసే దేవుడు ఆయనే స్వయంగా లోపల మరి అనేక శ్రమలు అనిపించి అనేక మంది పెళ్లి చేసి రక్తం కాల్చారు. ఆ రక్తం ఎవరి కాలంలో కాల్చిన అమూలమైన రక్తంలో మనలాంటినే మనం ఈరోజు సజీవులుగా ఉన్నామా, తీసుకున్నామనుకున్నా సజీవులుగా ఉన్నాం. ఆ సజీవులుగా ఉన్నాం చేయలేదండి. పాత కొట్టదే కొత్త కొత్త మార్చి వేయకూడదు. పాత కొట్టదే కొత్త కొత్త మార్చి వేయకూడదు. ఇదేమో ఫలించాలి, ఇది నూతన సంవత్సరం ఫలించాలి. మరి గడిచిన సంవత్సరం ఎలా ఉంటుంది చినిగిపోతాడు. గడిచిన మన కోసం మనం ఆలోచించుకోవాలి. ఈ రోజే మాట ఈ సంవత్సరమే మాట ఎంత పాపించాలి, మరి ఎన్నో పాపాలు చేసిన ప్రభా, ఆ పాపాలను కూడా చెల్లించు ప్రభా. నేను మాత్రం ఎంత తిరిగి మాత్రం చూడడం పాపే వస్తున్న ఆలోచన ఎప్పటికీ నన్ను నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టేదంట. నూతన స్వామి నాకు నూతన మనసు నాకు నూతనంగా ఉండడానికి నాకు ఆయన చేసేవారు. దేవుడిని అడగాలి. అదే కొత్త 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 ఏంటంటే మనం అడిగి నేను చేసిన పాపాలు అది కూడా చెప్తున్నావా అంటే ఎవరు కూడా అనుకుంటాం. మనం పాపం చేస్తాం అంటున్నాం. ఈ ఎవరు చూడడానికి లోపం పడిపోతాం. కానీ ప్రభు ఇదే ఈ ఆలోచన దేవుడు ఏ ఆలోచన ఆ ఆలోచన ఆయనే తెలుసు. అయితే మనం తెలియలేదు అనుకుంటాం. ఎవరిని ఏది పెడతారు, ఎవరిని ఏది పెడతారు అంత ఆయన వాగ్దానంతో పుట్టినవాడు దేవుడు మార్చడం. దేవుడు మార్చడం అవ్వాలంటే ఈ నూతన సంవత్సరం మరి నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి. అవినీతి మంతులుగా మనం పొరపాటు అయితే నీవెలా ఉన్నావు, నీ మనసు ఎలా ఉంది, నువ్వు ఏం చేసినా ఉన్నావు మనం పరీక్షించుకోవాలి. ఎక్కడి వారికి లక్ష్య పెట్టాలి. మనం పరీక్షించుకోవాలి. ఇది కొత్త జీవితం, నూతన సంవత్సరం. ఈరోజు మన అనేక మనం మాసమని మనం మారి ఆయన చూడమనే మన ఈ విధంగా వచ్చేదన్నమాట. ఎనిమిదో అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ చేత ఎలాంటి వాళ్ళు వారందరూ దేవుని కుమారులై ప్రార్థన వెళ్ళిపోతున్నాం. ఎవరైతే ఆత్మ చేత నడిపింపబడిన వారు దేవుని కుమారులు అనుకుంటారు. దేవుని కుమారులు అవ్వాలంటే మన జీవితం
క్రైస్తులు అని దేవుని బిడ్డలు ఇందులో మాట్లాడతారు మనకే మన మనసు మనకే అయితే ఇక్కడ ఏమంటే ఏం జరుగుతుందంటే కాబట్టి సహోదరుల శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము ఆత్మానుసారంగా గ్రహించాలి. ఆత్మ చెప్పినట్టు వినాలి. ఆత్మ మరి ఎప్పుడు కూడిదనే ఉండాలి, మరి ఎప్పుడు కాస్తూ ఉండాలి. సైతాన్ని అందరికీ రాని ఆత్మ బట్టి మనం నిలవాలి. అయితే ఆ మాట ఏమంటే నిజం కాదు కానీ దేవుని మాట అన్నవాడు దేవుడే మనం వాడుకోవాలంటే దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినే మన హృదయంలో భద్రపరుచుకోవాలి. మనం విని విడిచిపెట్టడం కాదు, వినే దేవుడి మాట విని హృదయంలో భద్రపరిచినప్పుడే ఆయన వాక్యం ఉంటుంది. ఆయన వాక్యం ఎప్పుడే ఉండబట్టి దేవుడి వాక్యం ఉండాలి. తీసుకుంటాడు తీసుకుంటాడా నాలుగో దాన్ని 25 మొత్తం తీసుకుంటాడు. కలవదా లోకంలో కలవనదా? ప్రపంచంలో కలవనదా? కలవ లేదంటే కలవ లేదు. అయితే ప్రభువారు మరి పశువుల పాటలో పశువుల పాటలో పశువుల పాటలో పనులు పెట్టారు. పశువుల పాట ఏది ఉంటుంది అర్థం ఉంటుంది అనే ఏనాడు జన్మ పశువుల తొట్టిలో పడుతుంది. పరిశుద్ధుడు లోక రక్షకుడు లోక పరిచయవాడు
వాటినే చదవాలి, వాటి చదవాలి. మనం ఎత్తుకుంటాము, పట్టని పడి ఎక్కడ పెట్టుకుంటాం. అలా కాదు, ఏదైనా చదవాలి. తల్లిగా మాట్లాడాలి. ఆయన మాట్లాడిన అదే కదా మనందరం కూడా అభిమానిస్తాం. మా దగ్గర నేనైతే భగవద్గీత ఉన్నాను, నాకు ఆశపడి ఉన్నాను. ఆశపడి రాగానే నేను యుద్ధమంటారని ఆయన మాట విన్నాము. మరి ఆయన మాటలు మనలో భద్రం చేసి భద్రపరుచుకున్నాము. మనకి
ఎవరు
పరివర్తన కావాలి. ఎవరైనా ఆశీర్వదిస్తాను ప్రభా, ఎవరైనా ఉద్యోగ జ్ఞాపకం ప్రభా, అది ఆరోగ్యం దయచేయండి, ఆలోచన ప్రభా, ఎవరైనా జ్ఞాపకం ప్రభా, మంచి మార్గంలో దీర్ఘ మార్గంలో నడవడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా చట్టాలను లేకుండా నూతన స్వభావం కలగడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఏదైతే రుణం తీసుకున్నాను ప్రభా, ఇది వేరుగా ఏదైతే చేయలేదు ప్రభా, దాన్ని ప్రభు మా మాట లోపల జీవించలేదు తండ్రి. జాగ్రత్త ఇదంతా జాగ్రత్త ప్రభా.
అలారం ఎదురుకుండా దేవుని సంవత్సరం కాపాడి నూతన సంవత్సరం ఒకటి 6 శుక్రవారం మనందరం కూడా ధ్యానంలో వచ్చి ఆయన సన్నిధిలో మనందరం చేరి ఆయన స్థితిని గణపరచడానికి సమయం ఇచ్చిన దేవుడికి మనందరం కూడా ఆయన కూడా పడి ఉన్నాం. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపము. క్రీస్తు మమ్మల్ని కనికరింపము. ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్న ఈయన పరిశుద్ధాత్మ గర్భం కన్నీ మరి పుట్టి సమాధి చేయడం అదృశ్యలో సర్వశక్తి గల సజీవులకు మృతులకు తీర్చేటప్పుడు నమ్ముచున్న పరిశుద్ధాత్మ పరిశుద్ధ క్రైస్తవ సంఘం పరిశుద్ధ సవాసం క్షమాపణ శరీర పునరుద్ధరణ నిత్య జీవన